ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీని అన్నారు. గోదావరి పుష్కరాలకు కేంద్రం నిధులు ఇవ్వలేదని విమర్శించారు. దేశంలో తెలంగాణ భాగం కాదా అని నిలదీశారు. బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. విశాఖ ఉక్కుకు ప్యాకేజీ ఇచ్చారు, తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ఫైర్ అయ్యారు హరీష్ రావు. రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది. మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరిని అడిగినా చెప్తున్నారు. 2 ఏళ్ళు అయితే గడిచిపోయింది, ఇక ఉన్నది 2 ఏళ్ళు. కొద్దిగా ఓపికగా మనందరం కలిసి పనిచేస్తే 100కు 100% ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా. అందులో ఏ డౌట్ అవసరం లేదు. బీజేపీ పని కూడా తేలిపోయింది. దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది. ఇలా మోడీ గారు ఏమంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, वो पूरा बकवास है, वो पूरा बकवास बात है। वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है, सिर्फ मारवाड़ी का साथ देता है, सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है, लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी। ఎందుకు మాట, वो गरीबों का साथ नहीं देता, किसानों का साथ नहीं देता, युवा का साथ नहीं देता, दलितों का साथ नहीं देता, सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं, उनके लिए काम करता है बीजेपी। ఎందుకు మాట అంటున్నా, బీజేపీ చెప్పేదేంది అందరి కోసం దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా, తెలంగాణ దేశంలో భాగం కాదా, ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష, ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్, మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది, మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది, ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉంది గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇలా ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇక ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి, ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ, సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. వాటికనే అయిందా? ఏమన్నా మంత్రం వేస్తే అయిందా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు కేసీఆర్, ఇవాళ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కేసీఆర్, పండిన పంటను ప్రతి గింజ కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారి. 2014లో ఢిల్లీలో బీజేపీలో అధికారంలోకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం వచ్చినాం, ఢిల్లీలో బీజేపీ వచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గోధుమల మద్దతు ధర 1400, వడ్లకు మద్దతు ధర కూడా 1400. గోధుమలు 1400, వడ్లకు కూడా మద్దతు ధర 1400. కానీ ఈ రోజు ఏం జరిగింది మీకు తెలుసా? మొన్న గోధుమల మద్దతు ధర 169 రూపాయలు పెంచింది. గోధుమలకు మాత్రం బాగా పెంచిండ్రు, వరికి మాత్రం పెంచలే. ఈ రోజు గోధుమల మద్దతు ధర 2585 రూపాయలు, వడ్లకు మద్దతు ధర ఎంత? 2369. అంటే వడ్ల కంటే గోధుమలకు 216 రూపాయలు ధర ఎక్కువ పెట్టిండు మోడీ గారు. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు 2014లో వడ్లకు 1400, గోధుమలకు 1400, రెండింటికి సేమ్ ఉండే మద్దతు ధర. కానీ ఈ రోజు చూస్తే గోధుమల మద్దతు ధర 216 రూపాయలు పెంచింది. అంటే దక్షిణ భారతదేశంలో పండేటి ఏమో వడ్లు, ఉత్తర భారతదేశంలో పండేటి ఏమో గోధుమలు.
అంటే మోడీ ఇలాకాల వాళ్ళ గుజరాత్లో వాళ్ళ ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రాంతంలో పండే గోధుమలకేమో ధర పెంచిండ్రు, మన తెలంగాణలో మన దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు మాత్రం ధర కమ్మి చేసిండ్రు. క్వింటల్కు 216 రూపాయలంటే 30-35 క్వింటలు పంటాయి ఎకరానికి. అంటే ఎకరం మీద తెలంగాణ రైతు ఒక 6-7 వేల రూపాయలు నష్టపోతుండా లేదా? పెట్టుబడి అయితే సేమ్. నువ్వు ఆనాడు 1400 గోధుమలు ఉండే, 1400 వడ్లు ఉండే. ఇప్పుడు కూడా అదే ధర ఇచ్చుంటే మా తెలంగాణ రైతుకు ఎకరానికి 6-7 వేల రూపాయల లాభం వచ్చునా రాకపోనా? అంటే ఎంత నష్టపోయినట్టు 10 ఏళ్లలో? ఎన్ని క్వింటాలు, ఎంతమంది రైతులు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ తెలంగాణ నష్టపోయింది? మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? ఇది బక్వాస్ కాదా? కేంద్ర బడ్జెట్ పెట్టిండ్రు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమో స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు, తెలంగాణకి ఏమైనా ఇచ్చిండ్రా? ఆడ అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. సరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రని నేను అంటలేను, ఇయ్యండ్రి, బరాబర్ ఇయ్యండ్రి. కానీ తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? ఇవ్వమని ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా. మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్లో గుండుసున్నా, గోదావరి పుష్కరాల్లో గుండుసున్నా, మెడికల్ కాలేజీల్లో గుండుసున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండుసున్నా, చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా? ఇది బక్వాస్ కాదా? ప్యాకేజ్ తెస్తా అన్నోడేమో సపోర్ట్ చేస్తలేడు, ప్యాకేజ్ ఇస్తా అన్నోడేమో పత్త లేకుండా వికిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు? పోయిన నెల 4వ తారీఖు నాడు ఏమి కష్టం కళ్ళార చూద్దామని వచ్చిన, కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చిన, మీ మీద ప్రేమ కొద్ది వచ్చిన, ఇక తెగ మాట్లాడిండు. కానీ ఇచ్చింది అయితే గుండు సిన్న రూపాయి ఇచ్చినాడే, ఒక్క రూపాయి. ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికి ఎల్లారెడ్డికి వెళ్ళి కామారెడ్డికి ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా బస్సు నడతలేదు, దాని మీద జోక్ అయిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం మా మెదక్ కూడా వచ్చిండు, మెదక్లో కూడా ఇట్లే చెప్పిపోయిండు, ఆడ రివ్యూ చేసి, ఆడ రూపాయి ఇచ్చింది లేదు, కామారెడ్డికి రూపాయి ఇచ్చింది లేదు. అన్ని మాటలే. మన బాకీ కార్డులు కూడా వస్తాయి మీకు, జర ఇంటింటికి బాకీ కార్డు తీసుకుపోండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇస్తా అన్నాడా? ఇప్పుడు 22 నెలలు నిండింది. 22 నెలలు ఇంటూ 2500 అంటే ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే బిడ్డ 55,000 ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలరా అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాడు నిలదీయాలి. ఇవాళ వృద్ధులు, వితంతువులు 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,000 చేసిండు కేసీఆర్. 10 అంతలు పెరిగింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడే? డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అవ్వకిస్తా, తాతకిస్తా, 4,000 ఇస్తా, అత్తకిస్తా, కోడలికి ఇస్తా. అత్త లేదు, కోడలు లేదు, 4,000 లేదు, ఇచ్చే 2,000 2 నెలలు కొత్త పెట్టిండు. ఎవరైనా ముసలిని చూడు 2 నెలలు ఎగబెట్టిండు. ఆ ఇచ్చే 2,000 2 నెలలు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఆడవని 4,000 లెక్క ప్రకారంగా ప్రతి అవ్వకు, తాతకు, అత్తకు, కోడలకు కాంగ్రెస్ పార్టీ 44,000 రూపాయల పెన్షన్ డబ్బులు బాకీ పడ్డది. ఎవడన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే ఆ అవ్వ కావచ్చు, తాత కావచ్చు, మా కోడలు పిల్ల కావచ్చు, బిడ్డ 44,000 పెట్టినాకనే నువ్వు ఓటు అడగాలరా అని చెప్పాలి వాడికి. రైతు బంధు ఏమైంది మీకు తెలియదా? 15,000 ఇస్తా. అప్పుడు మనం ఎలక్షన్లల్లా మనం రైతు బంధు వేస్తున్నాము అని నేను చెప్పిన. పోయిండు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వేస్తుండ్రు, ఇయ్యద్దు, ఆపాలన్నాడు. ఏమన్నాడు ఇంకా? ఇప్పుడైతే 10,000, డిసెంబర్ అయిపోతే 15,000 వస్తాయన్నాడు. వచ్చినాయా 15,000? పోయిన వానకాలం ఎగదొప్పిండు, పోయిన యాసంగి 3 ఎకరాలకు ఇచ్చిండు, మీదోళ్ళకి ఎగదొప్పిండు. మొన్న ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని 12,000 ఇచ్చిండు. దానికి కూడా ఏం డ్రామా? కౌలు రైతుకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా, 15,000 ఇస్తా. ఇప్పుడు కౌలు రైతు అంటే ముచ్చట్నే ఎత్తలేడేవాడు. కౌలు రైతు గురించి ఏమైనా అంటే అది రైతు, కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు. ఎలక్షన్ల ముంగటనేమో రజనీకాంత్, ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్. ఏం డ్రామా ఇది? అప్పుడేమో ఈయనకిస్తా, ఆయనకిస్తా, ఈయనకి ఎగబెట్టా, ఈయనకిస్తా, ఆయనకి ఎగబెట్టాలి. ఇప్పుడేమంటుండు? వాళ్ళే చూసుకోవాలి. కౌలు రైతులకు ఎగబెట్టిండు, రైతు బంధు ఎగబెట్టిండు.
రైతు బంధు ఏమైంది మీకు తెలియదా?